హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్‌లో బ్లౌజ్ కటింగ్ ఎలాగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్‌లో వేసుకోవాలి. క్లోజ్‌గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలండి. పేపర్ అయినా క్లాత్ అయినా ఇలానే వేసుకోవాలి. కింద సైడ్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కటింగ్ కోసం ఒక పావు ఇంచు ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకొని ఇది కటింగ్ చేసేసాలి. మరొక పావు ఇంచ్ అనేది మనకు కుట్టులోకి కావాలి కాబట్టి అదొకటి మార్కింగ్ చేసేసుకోవాలి. మనం కింద సైడ్‌ది హెచ్చు తగ్గుల కోసం కటింగ్ చేసేసుకోవాలి. అలాగే బ్లౌజ్ కొలత కరెక్ట్ ఉన్నది తీసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, అలాగే బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. సైడ్ జాయింటింగ్స్ కోసం ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. లేకుంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చండి క్లాత్ ఎక్కువగా ఉంటే. అలాగే ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా 2 మార్కింగ్లు చేయాలండి కంపల్సరీగా. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకు ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు అండి. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 2 మార్కింగ్లు చేసుకోవాలండి ఇలా. ఇప్పుడు వచ్చేసి మనకు చంక భాగం కుట్టు నుంచి కింద సైడు కుట్టు వరకు మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దానికి స్ట్రైట్గా చూసుకొని ఎక్స్ట్రా మెయిన్ చంక భాగం కుట్టు దగ్గర పెట్టేసేయాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూద్దామండి. షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాము. 2.5 ఇంచులు అయితే వచ్చిందండి. టోటల్గా మీరు 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని 3 ఇంచులు కుట్టుతోని కలుపుకొని 2.5 వచ్చింది కాబట్టి కుట్టుతోని కలుపుకొని 3 ఇంచులు షోల్డర్ తీసుకొని మిగతా 2 ఇంచులు నెక్ తీసుకోండి. నెక్ ఎప్పుడు కూడా తక్కువగా తీసుకోవాలండి. 2.5 తీసుకుంటే సరిపోతుంది. కింద సైడ్ ఏమో మనకు 2 పాయింట్స్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, మనకు చంక డౌన్ వచ్చేసి 5.5 కరెక్ట్గా ఉంది. ఫుల్ వీడియో వచ్చేసి నేను కింద లింక్ ఇచ్చానండి, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూడండి. చాలా క్లారిటీతో వీడియో ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్